హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు యూట్యూబ్ ట్రైపాడ్ స్టాండ్ కొన్నారా? ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలీదా? సో నేను మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఒకసారి చూడండి. సో ఫస్ట్ నేను తీసింది ఐటమ్ వచ్చేసి రింగ్ లైట్ అంటారు దాన్ని. సెకండ్ ఐటమ్ వచ్చేసి నేను ట్రైపాడ్ స్టాండ్ పార్ట్ తీసాను నేను. సో ఈ రెండు వచ్చేసి మీకు మెయిన్ పార్ట్స్ అనమాట. ఇదైతే ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే మీకైతే అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కరెక్ట్గా చూస్తే మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో ఒకసారి చూడండి ఎలా ఇన్స్టాల్ చేశాను. స్టాండ్ అయితే ఫస్ట్ ఎలా పడితే అలా లాగేయొద్దు. అది పొరపాటున కొంచెం గట్టిగా లాగితే ఆ స్టాండ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు సరిగా ఇన్స్టాల్ చేసుకొని స్టాండ్ అయితే మీరు పెట్టుకోవాలి. సో ఫైనల్గా స్టాండ్ అయితే మనం పెట్టేసుకున్నాం. సో ఫైనల్గా ఈ లుక్ అయితే ఇలా ఉంటుంది. నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ స్క్రూ అయితే ఒకటి ఉంటుంది మీకు లాస్ట్లో బాటంలో ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ పట్టుకొని మనం తిప్పి ఆ స్టాండ్ని అలా పైకి కిందకి లాగుతూ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను మ్యాక్సిమం హైట్ అయితే నేను పెట్టేసి నేను చూపిస్తున్నాను నేను మీకు. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ అనమాట. మన యొక్క హైట్ని బట్టి మనం అయితే వీడియోస్ అవి మనము పెట్టుకొని తీసుకోవచ్చు. సో టోటల్గా స్టాండ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి మన ట్రైపాడ్ స్టాండ్కి మెయిన్ పార్ట్ వచ్చేసి రింగ్ లైట్ అనమాట. అది లేకుండా ఇదైతే మనకి స్టాండ్ అయితే పనికిరాదు. సో ఆ రింగ్ లైట్ అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ రింగ్ లైట్కి వచ్చేసి మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. రెడ్, ఆరెంజ్, వైలెట్, పర్పుల్, నెక్స్ట్ ఎల్ఈడి లైట్ లాగా వస్తుంది అనమాట. మనకి వైట్ కలర్ లైట్ అనమాట. మీరు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండ్స్కి డిఫరెంట్ కలర్స్ ఇన్స్టాల్మెంట్ని బట్టి మీకు ఇస్తాడు. అది కూడా ప్రోడక్ట్ వేరియేషన్ ఉంటుంది. సో కలర్స్ ఇవే ఉండాలని రూల్ ఏం లేదు, ఆ ప్రోడక్ట్ని బట్టి ఉంటాయి. మీరు అవి ఒకసారి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ దేంట్లో అయినా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఈ రింగ్ లైట్కి వచ్చేసి ఒక కింద బేస్ దగ్గర ఒక హోల్లా ఇస్తాడు, ప్లస్ మన స్టాండ్ పైన ఒక స్క్రూలా ఇస్తాడు. మీరు ఆ రింగ్ లైట్ని స్క్రూకి అటాచ్ చేస్తూ మీరు క్లాక్ వైజ్లో మనము తిప్పుకుంటూ ఉండాలి. ప్లస్ దీనికి మీరు గమనించవచ్చు ఒక కేబుల్ కూడా ఇచ్చాడు, అది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి సింగిల్గా మనము ఆటోమేటిక్గా మనం మొబైల్ అనేది దానికి ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఫిక్స్డ్ స్టేట్లో ఉంటుంది. మనము యూట్యూబ్ వీడియోస్ మనం అవన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. సో మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనం మొబైల్ అనేది పెట్టుకోవడానికి హోల్డర్ అనేది ఇచ్చాడు. ఆ హోల్డర్ అనేది ఇప్పుడు నేను మీకు ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాను అనేది మీరు చూడొచ్చు, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఫైనల్గా నేను మొబైల్ హోల్డర్ అనేది నేను మీకు లైట్కి మధ్యలో నేను ఫిక్స్ చేశాను. సో దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మీరు మీ కన్వీనియన్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మీరు వీడియోస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను కేబుల్ అనమాట అది. ఆ కేబుల్ మన మొబైల్ ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది కదా, దాంతో మీరు అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది నేను మీకు ప్లగ్ బోర్డ్లో పెట్టి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. నేను ఇప్పుడు చూపిస్తుంది ఆన్ ఆఫ్ బటను, ఒకసారి చూడండి. నేను ఆన్ చేయంగానే లైట్ అయితే మీకు ఇలా కనపడుతుంది. నెక్స్ట్ మీకు చూపిస్తున్న బటన్ వచ్చేసి మీకు ఒక సర్కిల్ లాగా ఒకటి బటన్ ఉంటుంది. ఆ బటన్ అయితే మీరు ప్రెస్ చేయంగానే అది దేనికోసం అంటే మీరు కలర్స్ చేంజ్ చేసుకోవడం కోసం మీకు ఆ బటన్ పెట్టాడు. మీకు నచ్చిన కలర్ అనేది మీరు అందులో ఆన్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్లస్ అనే బటన్ నేను మీకు చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి మీరు లైట్ బ్రైట్నెస్ పెంచుకోవడం కోసం ఆ బటన్ ఉంది. నెక్స్ట్ బటన్ వచ్చేసి మైనస్ బటను, అది మనం బ్రైట్నెస్ తగ్గించుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. సో అదండి, ఫైనల్గా అయితే మనము యూట్యూబ్ ట్రైపాడ్ స్టాండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.